మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. తర్వాత అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 7 ఫస్ట్ 3 వర్సెస్. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా, లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులు అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిందనుకుని నా మీద హర్షించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి పోయిరి. అలాగే 5వ వచనం, 6వ వచనం కూడా. అతడు నీళ్ల యొద్ద ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళు కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికందించుకుని గతికిన లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. మిద్యానీయులు నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. తర్వాత 9వ వచనం, 10, 11 వచనాలు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండి మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన యెడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని విని తరువాత నీవు దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. తర్వాత మనం చూసినట్లయితే 14వ వచనం. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులు నా దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టికుండను, ఆ కుండలో ఉన్న దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో, నేను వారి దండు కొట్టకొనకపోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలు ఊదొచ్చు. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు అయిన మా గొప్ప తండ్రి, మహిమగల మా రాజా, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క రాత్రికాల సమయంలో గిద్యోను యొక్క జీవితంలో నుంచి ఆత్మీయ పాఠాలు మేము వినడానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. అల్పులమి అపాత్రులైన మమ్మల్ని మీరు కనికరించి వారం వెంబడి వారం నాయన అపాత్రులైన నన్ను మీ నోటిబోరుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలోని విశ్వాస వీరుల పట్లలో గిద్యోను కూడా ఉన్నాడని, దేని నిమిత్తం అతడు ఉన్నాడు అని మేము చూసినప్పుడు నాయన అనేకమైన పాఠాలు మా ముందుకు తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. అలాగా ప్రభా, మేము బలహీనమి, అలాగే భయపడేవారిమి, దాక్కునేవారు అయినప్పటికీ ప్రభా, మీరు మాలో ఉన్నటువంటి ఇదిగో తండ్రి నాయన మెండైనటువంటి ఆ యొక్క లోతైనటువంటి మీ మర్మాలు మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి
స్థిరపరిచి మీ సేవలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము యోగ్యులు అని గొప్పవారు అని కాదు, కానీ కేవలం ఉచితమైన కృప ద్వారా మా ముందుకు అనేక పాఠాలు తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిష్ప్రయోజకు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మాకు కావలసినటువంటి పాఠాలు మీరు అందించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మరలా మనం కొన్ని పాఠాలు గిద్యోను జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకనంటే ఈ రోజుతో నేను ముగించాలనుకుంటున్నాను. అయితే ఇది కంక్లూజన్ కాకపోవచ్చు. మరొక వారం తీసుకొని నేను ముగిస్తాను. ఈ దినం దేవుడు మనకు ఎంతవరకు తన యొక్క వాక్యంలో నుంచి మనతో మాట్లాడతాడో అంతవరకు మీరు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాం. మనం చూస్తా వచ్చాం గిద్యోని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో 6వ అధ్యాయం నుంచి మనం చూస్తా వచ్చాం. ఎందుకనంటే గిద్యోని యొక్క జీవితంలో అతడు భయపడుతూ దాక్కున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా యెహోవా దూత వచ్చి బలపరిచాడో మనం చూస్తున్నాం. మనం చూసినప్పుడు మిద్యానీయులు, అంత మాత్రమే కాకుండా అమాలేకీయులు, తూర్పు నుండి దండు వారందరూ కూడా మిడతల వలె వారి సైన్యము, ఈ 3 జనాంగాలు లేకపోతే 3 గుంపులు వారొచ్చి వాలి ఉంటూ ఉండగా వారు ఇశ్రాయేలీయులు విత్తనాలు వేసినప్పుడు గమ్ముగా ఉంటారు. పంటకు చేతికొచ్చేటప్పటికి దాన్ని తీసుకొని ఎత్తుకుని పోయేవారుగా ఉంటున్నారు. అంటే వీరు విత్తనం విత్తడం ఇశ్రాయేలు పని, పంటను కోయడం శత్రువుల యొక్క పని. గనుక ఈ విషయాలు మనం చూస్తా వచ్చాం. వారి భయం చేత 7 సంవత్సరాలు వారు కొండ గుహల్లో దాక్కున్న వారుగా ఉన్నారు. వారికి జీవనోపాధిమైంది ఏదీ లేదని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఒక గొర్రె గాని, ఎద్దు గాని, గాడిద గాని జీవన సాధనమైన వారి దేనిని ఇశ్రాయేలీయులకు ఉండనే లేదు ఈ శత్రువులు అనే మాటని మనం చూసినప్పుడు నిజంగా ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారో మనం చూసాం. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డవాడు. లేకపోతే దేవుడు తనకిచ్చిన దాన్ని దాచిపెట్టి ఏ విధంగా మరుగు చోట్లో ఉన్నాడో ఆ వ్యక్తిని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు చూసి వాడుకుంటున్నాడు అనే మాటను మనం చూస్తా వచ్చాం. జీవన సంబంధం ఏంటంటే ఏ ఆకుకూర లేదు, ఏ పంట చేను లేదు, ఏ మాంసం లేదు, ఏదీ లేదనేది మనం చూస్తున్నాం. కానీ గిద్యోని ఇంట్లో మేకపిల్ల ఉంది, గోధుమలు ఉన్నాయి, ఎద్దుంది, గోధుమ పిండి ఉంది, నూనె ఉందని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్న రీతిగా జీవించడానికి ఏ సాధకం లేకపోతే ఏమీ లేదు అనేది మనం చూసినప్పుడు 7 సంవత్సరాలు గిద్యోని ఇంట్లో మాత్రం పుష్కలంగా ఉంది. ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా మోయాబు దేశానికి నయోమి తన భర్త 2 కుమారులు వెళ్ళారో అలాగా మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా బెత్లెహేములో సమీప బంధువు ఉన్నాడు, ధనవంతుడున్నాడు, బలవంతుడున్నాడు. కాబట్టి వారికి లేనటువంటి కరువు నయోమికి వచ్చింది. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి ఎంత నష్టపోయారో రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఇదిగో ఇశ్రాయేలీయులందరూ వారు తినేదానికి ఏం లేదు, అంత మాత్రమే కాదు వారి ఇళ్లలో లేకుండా దాక్కుని ఉన్నారు అని మనం చూసినప్పుడు 7 సంవత్సరాలు ఏ విధంగా గిద్యోను తన ఇంట్లో గొర్రె పిల్లల్ని పెంచుతూ ఉన్నాడో మనకు తెలియదు. ఆ 7 సంవత్సరాలు ప్రారంభంలోనే ఒక ఎద్దు తన ఇంట్లో ఉంది. అది 7 సంవత్సరాల తర్వాత యెహోవా దూతకు అర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేకపోతే సమాధాన బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం.
దహనబలిగా ఆ కోడెదొడను అర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గొర్రెపిల్లని తీసుకొచ్చి యెహోవా దూతకు అర్పణగా ఇచ్చాడు. 7 సంవత్సరాలు ఉన్నటువంటి రెండో యోధుని తీసుకొచ్చి ఇదిగో దేవుని ఎదుట అర్పణ ఆ బలిపీఠాన్ని తన తండ్రి ఇంట్లో ఉన్న బలిపీఠను కొట్టివేసి దానిపైన బలిపీఠం కట్టి ఆ కోడెదూడను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆశ్చర్యం కదా! ఎందుకనంటే ఒకవైపు చూసినప్పుడు బాగా నప్పబడ్డారు. ఇశ్రాయేలీలు వారు దీన స్థితికి వెళ్ళిపోయారు అని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇదిగో ఒక వ్యక్తి అతడు దాచబడి ఉన్నాడు అనేది, యోవాషు ఇంట్లో ఉన్నారు అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం చూసినప్పుడు దేవుడు చాలా గొప్పవాడని మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ మనం చూసుకుంటా వచ్చాం. ఏ విధంగా సమాధాన బలి అర్పించాడో, ఏ విధంగా తన ఇంట్లోనే పని ప్రారంభించాడో, ఏ విధంగా అతడు యెహోవా ఆత్మ గిద్యోను మీదకి రాగంగానే తన గోత్రం వారు కలిసొచ్చారో మనం చూస్తూ ఒక సూచన కూడా చూపించాడని గత వారం మనం చూసాం. ఏంటంటే కళ్ళం ఉంది. శుభ్రంగా ఉన్నటువంటి కళ్ళంలో గొర్రెబొచ్చు పెట్టాడు. దీని ద్వారా నేను ఇశ్రాయేలు రక్షించడానికి సూచన ఉంది అని అన్నప్పుడు ముందు గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, కళ్ళం చుట్టూ మంచు పడాలి అని అన్నాడు. అలాగా జరిగింది. తర్వాత మళ్ళా మంచు మాత్రం పొడిగా ఉండాలి, కళ్ళమంతా కూడా మంచు పడాలన్నాడు. అంటే ఆ బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు, కళ్ళం మీద మాత్రం మంచు పడాలన్నాడు. అట్లాగా చేశాడు. ఈ 2 ఆత్మీయ అర్థాలు గత వారంలో మనం చూస్తా వచ్చాం. దేవుడు ఇదిగో మంచు కొంచెం అయినప్పటికీ కూడా బొచ్చు కొంచెం అయినప్పటికీ కూడా దాని మీద దృష్టి ఉంచాడు. దాని మీదనే మంచు పడేటట్టు చేశాడు అని మనం చూస్తాం. ఆ మంచు ఎవరో కాదు, ఇశ్రాయేలు చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా వారిని కంచి వేసి కాపాడుతూ ఉన్నాడో అనేది మనం చూస్తాం. ఏ విధంగా దేవుని యొక్క హస్తము ఇశ్రాయేలు చుట్టూ ఉందో అనే మాటను చూస్తాం. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం. ప్రపంచ దేశాలు ఎన్ని దాని మీదకి దండెత్తడానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు మాత్రం ఉనికి పోలేదు. దేవుడు ఆ దేశం మీద దృష్టి ఉంచాడు అనే మాట మనం మర్చిపోకూడదు. 1948లో తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో అప్పటి నుంచి కొన్ని దినాలకే 14 దేశాలు దాని చుట్టూ దండెత్తి వచ్చి నాశనం చేయాలని. కానీ అప్పుడే పుట్టిన కొన్ని రోజులైంది ఆ ఇజ్రాయెల్ దేశం ఏర్పడి. 14 దేశాలు వచ్చినప్పటికీ కూడా వారి మధ్యలో ఇంతవరకు దేవుడు నమ్మకత్వాన్ని వారి ఎడల కనపరుస్తూ ఉన్నాడు. కనుక మనం చూసినప్పుడు ఆ గొర్రెబొచ్చు కొంచెమైనప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టి వారి మీద ఎల్లప్పుడూ ఉంది అనే మాటని ఒక ఆత్మీయ అర్థాన్ని చూసాం. రెండో అర్థం వచ్చేసి ఇదిగో ఆ బొచ్చంతా పిండగా ఒక గిన్నె నిండా నీళ్లు వచ్చాయనే మాటను చూస్తాం. దేవుడు సమృద్ధిగా వారిని ఆశీర్వదించాడు. ఎఫ్సి పత్రికలో కానివ్వండి, రోమా పత్రికలో కానివ్వండి, పౌలు చెప్తూ ఉన్నాడు, వాగ్దానాలు వారి, అర్పణ ఆచారాలు వారి, దేవుడు వాడు అని చెప్తూ అనేకమైన గొప్ప లిస్టు రాస్తూ వచ్చాడు. కనుక వారు అంత ఆధిక్యతను పొందినటువంటి వారు అని ఈ మొదటి భాగంలో చూసాం. రెండోది అయితే కొంతకాలానికి ఇశ్రాయేలు తృణీకరించడం ద్వారా ఇదిగో ఆ బొచ్చును వదిలేసి కళ్ళం చుట్టూ మంచు పడ్డాదని మనం చూసాం. అది ఎవరో కాదు, నువ్వు నేను, అన్ని జనాంగమైనటువంటి మనం, ఇశ్రాయేలు కానిటువంటి వారు. ఆ యొక్క ఆశీర్వాదాలు దేవుడు గిన్నె నిండి పొర్లినట్లుగా ఆశీర్వదించాడు. అయితే వాళ్ళు ఆయన తృణీకరించడం, ఆయన్ని దూరంగా వెళ్ళడం, ఆయనకు అవిధేయత చూపడం, అవిశ్వాసులుగా ఉండడం ద్వారా ఆశీర్వాదం వారిని విడిచి అన్ని జనాంగానికి వచ్చింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. అందుకని మనం చూస్తా ఉన్నాం. మొదటగా ఆయన శిష్యులకు చెప్తూ ఇదిగో ముందు ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించండి ఆయన ప్రారంభంలో చెప్పాడు. వారు ఎప్పుడైతే ఆయన తృణీకరించారో అన్ని జనాంగం దగ్గరికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని శిష్యులకు చెప్పాడు. వారిలో ముఖ్యంగా పౌలును మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ విధంగా చూసినప్పుడు ఆశీర్వాదం
ఇశ్రాయేలు నుంచి అన్ని జనాంగం మన మీదకి యేసు ప్రభు ద్వారా కలిగింది. అది రెండో పాఠం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభు ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఆయన సన్నిధికి వచ్చేటువంటి భాగ్యం మనకు దొరికిందని మనం చూస్తున్నాం. అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాము ద్వారా విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులయ్యాం. ఆ ఆశీర్వచనం పొందడానికి మనం చేరువచ్చాం. దానికి కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తము శాపగ్రాహి అయ్యాడనే మాటలు మనం చూస్తాం. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు దేవుడు ఏ విధంగా ఆ యొక్క సూచనలో గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడో మనం చూస్తాం. ఇదైన తర్వాత మనం చూసినట్లయితే ఇదిగో ఇప్పుడు దేవుడు మరలా గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? గిద్యోను అతనితో ఉన్న జనులందరూ కూడా గిలాదు కొండ మీదకి వచ్చారు. ఆ గిలాదు పైన కొండ మీద వాళ్ళు ఉన్నారు. కింద వచ్చేసి ఎవరున్నారంటే ఇదిగో ఈ మిడతల దండంతా శత్రువులు ఉన్నారు. పైన వారు ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే బూర ఊదాడో 32,000 మంది గిద్యోనుతో చేరవచ్చారు. ఈ 32,000 మంది రావడం ద్వారా ఈ 32,000 మంది పోయి వారితో యుద్ధం చేయొచ్చు. అయితే వారు ఈ విధంగా అతిశయిస్తారు. మా వల్ల జరిగింది, మా యొక్క బలం ద్వారా మేము శత్రువులు జయించగలిగాం అని అంటారని చెప్పేసి దేవుడు అన్నాడు. వారు ఒకవేళ అలాగా అతిశయిస్తారేమో కనుక ఆ 32,000 మందిలో ఇదిగో ఎవరైతే వణుకుచూ ఉన్నారో భయపడుతూ ఉన్నారో వారి ఇంటికి పంపించు అని దేవుడు గిద్యోనుతో చెప్తూ ఉన్నాడు. కనుక భయపడేవారు, సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేవారు, ఎవడు భయపడి వణుకుచూ ఉన్నాడో వారు అక్కడ ఉండొద్దని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే అంత గొప్ప సమూహము దేవుని మీద నమ్మకం ఉంచుకోకపోవడం, లేకపోతే వారు మా సామర్థ్యం బట్టి జరుగుతుంది అనేటువంటి భావన వారిలో ఉండకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని తగ్గిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 32,000 మందిలో మనం చూసినట్లయితే 22,000 మంది వెళ్ళిపోయితే ఇంకా 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిని కూడా ఇంకా ఎక్కువ మందిని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ 10,000 మందిలో ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు 300 మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. ఇదిగో వారు నీళ్లు తాగే విధానంలో దేవుడు ఆ 10,000 మందిలో మనం చూసినట్లయితే 9,700 మందిని వేరుపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. వారు చూడండి 300 మంది ఏం చేస్తున్నారు? సామాన్ అక్కడ పెట్టారు, దోషులతో తీసుకుంటున్నారు. అనగా మనం చూసినట్లయితే కుక్క గతికినట్లు అనే మాట ఒకటి రాయబడ్డది. 9,007 మంది ఇదిగో ఇంకా నీళ్లు దొరికాయి కదా అని చెప్పేసి సామాను పక్కన పెట్టారు. వాళ్ళు మోకాళ్ళ మీద పడి అలాగే నీళ్లు పైరు కొట్టుకోవడం, తాగుతున్నట్లుగా ఉంటా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది 300 మంది దోషులతో నీళ్లు తాగుతూ తమ యొక్క ఆయుధాలు గమనిస్తూ ఉన్నారు. అంటే చురుకుతనం కలిగినటువంటి వారు. తమ దృష్టి ఆడ నీళ్లు తాగుతున్నట్లుగా ఉంది, కానీ అదిగో ఏ ఆయుధాలైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టున్నారు. మిగతా వాళ్ళ దృష్టి లేదు. చురుకుదనం అనేది మనం చూస్తున్నాం. రెండవది మనం చూసినట్లయితే సహజంగా ఎక్కడైనా కానీ మన వస్తువులు పెట్టి దోశలతో నీళ్లు తాగేటప్పుడు మన దృష్టి అంతా కూడా అక్కడ వాటి మీదనే ఉంటుంది. నీళ్ళు తాగుతున్నట్లే ఉంటాం, కానీ మనం చూసినట్లయితే మన దృష్టి అంతా కూడా మనం పెట్టినటువంటి సామాగ్రి అంటే మనం అలర్ట్గా ఉంటాం అన్నమాట. అటువంటి అలర్ట్ కలిగినటువంటి వారు దేవుడికి కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 9,007 మందిని కూడా దేవుడు వద్దంటున్నాడు. సమకూర్చుకుంది 300 మందే, చిన్న గుంపే. దాన్ని మనం ఈ 32,000 మందిలో నుంచి మనం కానీ డివైడ్ చేస్తే ఎంత తెలుసా? లెస్ దెన్ 1%. ఇంకో విధంగా చెప్పాలంటే 0.9375% అన్నమాట. అంటే 1% కూడా లేదు. వాళ్ళేమో శత్రువులు చూస్తే మిడతల దండంతా ఉంది,
మిద్యానీలు ఉన్నారు, అమ్మోనీలు ఉన్నారు, తూర్పు దండు వారు ఉన్నారు. ఎంతమంది? మిడతల దండు కొన్ని లక్షల మంది ఉండొచ్చు. అటువంటి వారి మధ్య 300 మంది ఎలాగా సాధ్యం అనేదంటే, దేవుడు ఈ 300 మంది పక్షంగా ఉంటా ఉన్నాడు. ఆ 300 మంది ద్వారానే దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంకా దేవుడు ఆ గిద్యోన్ని బలపరుస్తూ ఉన్నాడంటే, ఏ విధంగా అంటే చూసిని అడిగాడు. రెండోది ఇదిగో జనాన్ని తగ్గించమని చెప్పాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుడు ఒక సూచనను చూపుతూ ఉన్నాడు. ఏం సూచనంటే మనం ప్రారంభంలోనే మనం చూసాం. ఒక యవల రొట్టె దొర్లుకుంటా పోయింది. పైనుంచి కిందకి దొర్లుకుంటా పోతూ ఉండగా, అది ఒక గుడారం మీద పోతే ఈ యవల రొట్టె ద్వారా ఆ గుడారం తలకిందులై పడిపోయింది అని ఒక సైనికుడు మరొక సైనికుడితో చెప్తా ఉన్నాడు. ఇది నాకు ఇట్లా కల వచ్చింది, దీని భావం ఏమిటని ఒక సైనికుడు ఇంకొక సైనికుడిని అడుగుతా ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళు, ఇదిగో ఈ గిలాదు కొండ మీద నుంచి దిగి వెళ్ళు, ఆ యొక్క శత్రువులు లోయలో ఉంటున్నారు కదా, కింద ఉన్నారు కదా, నీవు భయపడేటట్లయితే నీ పనివాడైనటువంటి పురాయిని తీసుకెళ్ళు, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో విను అని గిలాదుని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళు కిందకి కొండ మీద నుంచి కిందకి దిగినప్పుడు ఈ యొక్క కథని చెప్తూ ఉన్నాడు. ఒక సైనికుడు మరొక సైనికుడితో చెప్పినప్పుడు, అప్పుడు ఆ సైనికుడు మరొక రెండో సైనికుడు చెప్తున్నాడు, అది ఎవరో కాదు, మనం చూసినట్లయితే గిద్యోనే. ఆ ఎవరో కాదు, గిద్యోనే ఉన్నాడు. తప్పకుండా యెహోవా మనల్ని గిద్యోని చేతికి అప్పగిస్తాడు అనే ఒక భయం కలిగినట్లుగా మనం చూస్తా వచ్చాం. కనుక యవల రొట్టె అంటే అల్పమైంది, దానికి విలువ లేదు, అది పేదవారి ఆహారం. అటువంటి అల్పమైన దాన్ని దేవుడు తీసుకొని కదా, అదే చూస్తా వచ్చాం. సామాన్యమైనటువంటి మనిషిని తీసుకొని అసమానుడుగా దేవుడు చేయగలడు అనేది గిద్యోని జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు. 32,000 మందిలో నుంచి 300 మంది దేవుడు తీసుకొని ఏ విధంగా ఇదిగో గొప్ప విజయం ఇవ్వబోతూ ఉన్నాడో గిద్యోనికి దేవుడు చూపుతా ఉన్నాడు. దానిని బట్టి వెంటనే ఆ తాత్పర్యం వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండగా, ఇదిగో గిద్యోను తర్వాత అతని పనివాడైనట్టు పూరాయిను ఆ మాటలు విన్నారు. విన్న తర్వాత గిద్యోను ఏం చేస్తున్నాడు చూడండి. మనం చూసినట్లయితే 15వ వచనంలో గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళాడనే మాటను చూస్తున్నాం. అంటే దేవుడు తాను చేయబోయే కార్యం కల ద్వారా ఒక సైనికుడు తెలుసుకోవడం ద్వారా వెంటనే దేవునికి నమస్కారం చేస్తున్నాడు, దేవుని మొక్కుతూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, అత్యల్పునే నా చేతికి మిడతల దండంత వారిని పట్టిస్తున్నావు. ఈ 300 మంది ఎన్నికలైనటువంటి వారిని ఎన్నిక చేసి మా ద్వారా నీవు విజయం ఇవ్వబోతూ ఉన్నావు ఇశ్రాయేలీయులకి. ఈ మాటలు అతడు జ్ఞాపకం చేసుకుని ఎంతో భయం కలిగి, లేకపోతే దేవుణ్ణి నమస్కారం చేస్తూ ఉన్నాడు, లేకపోతే మొక్కుతూ ఉన్నాడు, లేకపోతే ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన సామాన్యమైనటువంటి వారిని తీసుకొని అసమానమైనటువంటి రీతిగా ఏ విధంగా తన కొరకు వాడుకుంటాడో మనం చూస్తున్నాం. దానికి కొన్ని పనులు చేయాలి. దేవుడు వాడబోతూ ఉంటూ ఉండగా, ఆయన మనల్ని వాడుకుంటూ ఉండగా మనం ఎలాగా ఉండాలనేది ఈ తర్వాత పాటల్లో మనం నేర్చుకుంటున్నాం. ఏమినంటుంటే చూడండి, ఏం ఆ 300 మందిని 100 మందినిగా 3 గుంపులు చేశారు. కానీ 300 మందిలో ఉండాల్సినవి కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి మనం చూసినట్లయితే ఇందాకే చదువుకున్నాం మనం. బూరలు ఉండాలి, వట్టి కుండలు ఉండాలి, తర్వాత ఇదిగో మనం చూసినట్లయితే దివిటీలు ఉండాలి అనే మాటను చూస్తా ఉన్నాం కదా. 16వ వచనం చూసినట్లయితే ఆ 300 మందిని 3 గుంపులు చేశాడు.
100 మంది చూసారు. బోర పట్టుకో ఉండాలా ఒక చేత్తో, పట్టకుండా ఆ కుండలో దివిటీలు ఉండాలా అనే మాట ప్రతి వారి చేతికి ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది ఇచ్చి నేను చేసినట్లు మీరు చేయండి. నేను చేయమన్నప్పుడు మీరు చేయండి. మేము చేసిన తర్వాత మీరు చేయండి అని గిద్యోను చెప్తున్నాడు. అనగా ఆ 300 మంది మాట ఒకటే రీతిగా ఉంది. ఒకే గురయింది. ఒకరు చెప్పినట్లే వింటున్నారు. వారి గురంతా కూడా ఇదిగో ఈ శత్రువుల్ని ఓడించాలి. శత్రువులు మన చేతికి మన దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. కనుక ఇదిగో శత్రువులు మనకు అప్పగించడానికి దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఇప్పుడు గిద్యోను చెప్పినట్లు మనం చేయాలి అనే మాట వారిలో ఉంటాం. కనుక ఒకే మాట మీద ఉంటున్నారు. ఒకే నినాదం మీద ఉంటున్నారు. వారు ఆ విధంగా వారిలో విభాగాలు లేవు. వారిలో 2 అభిప్రాయాలు లేవు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. గనుక ఈ మాటలు మనం చూసినప్పుడు ఈ బోరలు, వట్టికుండ, దివిటీల గురించి ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఏం చేస్తున్నాడు కదా! ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఆ కొండను పగలగొట్టాలి కదా! మనం చూసినట్టు బోరలు ఊదిన తర్వాత ముందు బోరలు ఊదాలి. తర్వాత తమ చేతిలోని కుండలు పగలగొట్టాలి. అప్పుడు ఆ కుండలు పగలగొట్టిన తర్వాత ఎడమ చేతిలో దివిటీలు, కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేయాలి. ఎప్పుడైతే ఆ కేకలు వేశారో వారిలో 21వ వచనం చూస్తున్నాం. వారిలో ప్రతివాడును తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచున్నారు, కేకలు వేస్తున్నారు, పారిపోతూ ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఒకరి మీద ఒకరు కత్తులేసుకుని వారికే చంపుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గనుక ఇక్కడ మరి ఒక మాట ఉంటా ఉంది. ఏంటంటే దేవుని పిల్లలంగా కొండ మీద ఉన్నటువంటి అనుభవం మనకు ఉండాలి. అనగా లోయలో శత్రువులు ఉంటారు. కానీ దేవుని నమ్మినటువంటి వారు ఆత్మీయంగా పైన ఉన్నారనే మాటను చూస్తున్నాం. కానీ ఈ లోయలో ఉన్నటువంటి వారిని జయించాలంటే మనం సిద్ధపరచుకోవాలి. ఎలాగ సిద్ధపరచుకోవాలి? వట్టి కుండలంటే ఇదిగో మన శరీరమే. వాటిని పగలగొట్టాలంటే అవి ఖాళీ కుండలనే మాటను చూస్తున్నాం. మనం ప్రభువుకి ఉన్న రీతిగా మనం సమర్పించుకోవడం అనే విషయాన్ని జ్ఞాపకానికి వస్తూ ఉంది. అనగా మనం ఏమి లేని వారంగా చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగా చేసుకుంటామో దేవుడు ఆయన తన మహిమైశ్వర్యంతో నింపేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నింపుతాడో అప్పుడు మనం బూరలు ఊదేవారంగా ఉంటున్నాం. అంటే ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉంటున్నాం. అనేక మందికి వెలుగును ఇచ్చేవారంగా ఉంటున్నాం. ఆ కుండలు ఆ కుండలో దివిటీలు ఉన్నాయి. అనగా ఆ సువార్తను ప్రకటించే వారు కూడా. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 6 నుంచి 14 వచనాల్లో దీని యొక్క భావం, ఆత్మీయ అర్థం కూడా అక్కడ ఉంది. చూడండి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు అక్కడ మీ కొరకు చదువుతాను. దయతో గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి. మనం చూసినట్లయితే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోలేదు, కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అని చెప్తున్నారు కదా. ఏం చేశాడు ఆయన? తన మహిమ కదా, వెలుగు ప్రకాశించుగా కానీ పలికినటువంటి దేవుడు మా హృదయాల్లో కూడా ఆ వాక్యం ద్వారా వెలిగించాడు, ప్రకాశింపచేశాడు. కనుక అలాగా చేయడం మాత్రమే కాకుండా అది
యేసు క్రీస్తు పరిచారకులుగా ఉండడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 7వ వచనంలో అదే మాట అంటున్నాడు. ఆయనను ఆ బలాద ఆధిక్యము మా మూలమైంది కాకుండా దేవుని దైనున్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు అని చెప్తూ ఉన్నాడు. అనగా మంటి ఘటాల్లో ఉన్నటువంటి మనల్ని ఆయన మహిమైశ్వరులుగా చేశాడనే మాటను చూస్తున్నాం. ఎంత శ్రేష్టమైన మాట. మంటి ఘటాలు నాశనానికి పాత్రులైనటువంటి ఘటాలు. మంటి ఘటాలు దేనికి పనికిరానటువంటి ఘటాలు. కానీ ఎప్పుడైతే వాక్యం ద్వారా అనే వెలుగు మనలో ప్రకాశించిందో దేవుని కొరకు మనం మహిమ కుండలంగా చేయబడ్డాం. ఐశ్వర్యవంతులుగా చేయబడ్డాం. దేవుడు వాడుకునే పాత్రలుగా మనం చేసుకున్నాం. అదే తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తాడు కదా. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలనే కాక కర్రవయు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తి అయి పాత్ర అయ్యుండును అనే మాటను చదువుతున్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. అనేక రకాలైన పాత్రలు ఉన్నారు. భూలోకంలో మనం చూసినట్లయితే విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కొంతమంది ఏమీ లేనటువంటి వారు ఉన్నారు. కానీ యజమానుడు వాడుకునేది కొన్ని పాత్రలు మాత్రమే. ఆ పాత్రలు చూడక్కదా అని అదే చెప్తున్నాడు. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటూ అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండుననే మాటను చూస్తున్నా. అట్లయితే నువ్వు నేను దేవుడు వాడుకునే పాత్రగా ఉంటున్నావా? నువ్వు నేను మన యొక్క మంటి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. ఏ విధంగా ఒట్టి కొండలు పగలగొట్టబడ్డాయో, ఆ దివిటీలు వెలిగింపబడ్డాయో, బోరలు ఎప్పుడైతే ఊదబడ్డాయో వారికి విజయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అనగా మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన వాడుకునే పాత్రగా మనల్ని చేస్తూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అట్లయితే ఈ రాత్రి కాల సమయంలో వాక్యంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను నా ప్రభు వాడుకునే పాత్రగా ఉంటున్నాను. నా యొక్క ఈ మట్టి శరీరంలో ఆయన మహిమైశ్వర్యం ఉంటుందా? యజమానుడు వాడుకునే పాత్రగా నేను ఉంటున్నానా? నేను యేసు క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డానా అని మనం ప్రశ్నించుకుందాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో మట్టి కుండేది అయితే 300 మంది పట్టుకున్నారు. వాటిని పగలగొట్టారు, బోరలు ఊదారు, దివిటీలు పట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ 3 జరిగినాయో ఆ తర్వాత వాళ్ళు అంటున్నారు యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము, యెహోవా విజయము గిద్యోని విజయం అని అంటూ ఉన్నారు. ఆ యొక్క ఎప్పుడైతే ఆ కుండలు పగలగొట్టబడ్డాయో మిడతల వలె దండు లాంటిటువంటి ఆ యొక్క లక్షలాది మంది సైనికులు కలవరం వచ్చింది. భయంకరమైన ఆ కుండల శబ్దం నడిజాముననే మాటను చూస్తున్నాం. బోరల ఊది ఎప్పుడైతే పగలగొట్టారో అయ్యో మనం ఓడిపోయాం, విజయం యెహోవాదైపోయింది, గిద్యోనిది అయిపోయింది అని చెప్పేసి వారికి కలవరం పుట్టి ఒకరి మీద ఒకరు పడి వారే చంపుకున్నట్లుగా, కొంతమంది పారిపోయినట్లుగా,
కేకలు వేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శత్రువు మన నుంచి పారిపోవడానికి మనం చేయాల్సింది యజమానుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. పరిశుద్ధపరచబడి ఉండాలి. ప్రతి మంచి కార్యం చేయడానికి సిద్ధపడి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో గిద్యోనులో ఉన్నటువంటి మరి యొక్క పాఠం ఏంటంటే, వేలాది మంది ఉండొచ్చు, అయితే ఆయనకి కావాల్సింది కొద్దిమందే. వేలాది మంది ఉండొచ్చు, కానీ తాముకు అప్పగింపబడేటువంటి పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళు కావాలి. జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళు కావాలి. కనుక చాలా అలర్ట్‌గా ఉండేవాళ్ళు కావాలి. అందుకని మనం చూసినప్పుడు కనుక ఈ రాత్రికాల సమయంలో యజమానుడు వాడుకునే పాత్ర నువ్వు నేనున్నావా? ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాడుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రతి సత్కార్యం మనకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈ విధంగా చేయడం ద్వారా ఇదిగో గిద్యోను అన్ని వేల మందిని, లక్షల మందిని యుద్ధం చేయడానికి సాధ్యమైంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము గిద్యోనుతో ఉన్నటువంటి 300 మంది లాగా ఉన్నామా? లేకపోతే 32,000 మంది లాగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుని మనం ముందుకి సాగి వెళ్దాం. ఆ విజయం సాధించిన తర్వాత గిద్యోనులో ఉన్నటువంటి చివరి పాఠం ప్రభు చిత్తమైతే కొత్త సంవత్సరంలో మొదటి వారంలో విని గిద్యోను పాఠాలు మనం దేవుడు మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సందేశం